వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఫిజియోథెరపీలో ఎలాంటి ఎక్విప్మెంట్స్ టెక్నిక్స్ని ఉపయోగిస్తారు? విజువల్ మ్యానిపులేషన్ అంటే ఏంటి? ఫిజియోథెరపీ విజువల్ మ్యానిపులేషన్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డాక్టర్ రాహుల్ గుల్బే. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఫిజియోథెరపీ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వాడే పదం, తెలిసిన పదమే. అయితే అసలు ఆ ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఏం చేస్తారు అందులో ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం ఫిజియోథెరపీ అనేది ఈ రోజుల్లో కనుక చూసుకుంటే చాలా వ్యాస్ట్ డొమైన్లో స్ప్రెడ్ అవుట్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే ట్రెడిషనల్గా అంతకుముందు ఏదో నడుము నొప్పులు మోకాలు నొప్పులు వచ్చినప్పుడు చేసేది అదొకటే కాకుండా ఫిజియోథెరపీ ఫీల్డ్లో చాలా స్పెసిఫిక్ డొమైన్లో మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫిజియోథెరపీ చిన్నపిల్లలకి కానివ్వండి, లేదంటే ఫిజియోథెరపీ కార్డియక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఇప్పుడు గైనకాలజీలో కూడా ఫిజియోథెరపీ డొమైన్ అనేది చాలా పాపులర్గా యూస్ఫుల్ అవుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అని కూడా మనం సాధారణంగా చూసుకుంటూ ఉంటాం. సో స్పెసిఫిక్గా మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి ఫిజికల్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ థెరపీ కానివ్వండి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానివ్వండి, ఆ డొమైన్కి సంబంధించిన స్పెసిఫిక్ ఏరియాలో ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తామో దాంట్లో స్పెషలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో సాధారణంగా మన అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మనం ప్యూర్గా మెకానికల్ ప్రాబ్లమ్స్, మెకానికల్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన నొప్పులకి ఈ మన పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఫిజియోథెరపీలో ఉండే లేటెస్ట్ ట్రీట్మెంట్ కాన్సెప్ట్స్ కానివ్వండి, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కానీ ఏదైతే ఉన్నాయో దాని గురించి మనం ఈరోజు బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, అంటే ఎక్విప్మెంట్ అంటే ఏముంటాయి డాక్టర్? ఎక్విప్మెంట్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే మన స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు, సపోజ్ ఇప్పుడు చాలామందిలో వింటూ ఉంటాం మోకాళ్ళలో గుజ్జు అరిగింది, లేదంటే నడుములో డిస్క్లు అరిగిపోయినాయి, లేదంటే మజిల్ రప్చర్ అయింది అని వింటూ ఉంటాం. సో ఫిజియోథెరపీలో ఫిజికల్గా మనం చేసే కొన్ని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్తో పాటు కొన్ని స్పెసిఫిక్ ఎక్విప్మెంట్స్ని వాడడం జరుగుతుంది. దాంట్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ థెరపీ కానీ, లేజర్ థెరపీలో అంతకుముందు లో పవర్ లేజర్ థెరపీ, ఇప్పుడు హై పవర్ లేజర్ థెరపీస్ కూడా మార్కెట్లో వచ్చినాయి. ఈ లేజర్ థెరపీ ఏం చేస్తుందంటే టిష్యూస్లో రిపేరింగ్ ప్రాసెస్ని పెంచడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా టెండాన్ రప్చర్ అయింది, ఇంతకుముందు అన్నట్టుగా మినిస్కస్ టియర్ అయింది, సో దాని మీద మనం లేజర్ థెరపీ ఇవ్వడం వల్ల, లేజర్ అనేది ఒక లైట్, ఓకే, సో దానికి కొన్ని స్పెసిఫిక్ దాని వేవ్ లెన్స్ ఉంటాయన్నమాట. 810, 980, 1000, 108 అంటాం అన్నమాట. సో ఇలాగా స్పెసిఫిక్ వేవ్ లెన్స్తోని ఆ లేజర్ ఎక్విప్మెంట్ అనేది బిల్డప్ చేసి ఉంటుంది. సో ఆ లేజర్ ఎక్విప్మెంట్ని మనం ఎవరికైతే ఇంజురీ అయిందో, ఏదైతే పేషెంట్కి పెయిన్ ఉందో, డిస్కంఫర్ట్ ఉందో, లేదంటే మనం కొన్నిసార్లు లేజర్స్ని వూండ్ హీలింగ్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ లేజర్ ఎక్విప్మెంట్ అనేది టిష్యూ రిపేరింగ్కి పనిచేస్తుంది. అలా కాకుండా షాక్ వేవ్ అని మనం వింటూ ఉంటాం. షాక్ వేవ్స్ అంతకుముందు కిడ్నీలో ఉండే స్టోన్స్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు షాక్ వేవ్స్ ఏంటి అంటే, ఇప్పుడు మన మోకాళ్ళలో దాని చుట్టుపక్కల కానివ్వండి, దాని నీ క్యాప్ మీద క్యాల్సిఫికేషన్స్ ఫామ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఆస్టియోఫైట్స్, న్యూబోర్న్ ఫార్మేషన్స్ అంటాం. సో ఆ ఆస్టియోఫైట్స్ అనేది మనకి ఇప్పుడు మోకాలు చిప్ప కింద కానీ పైన కానీ ఉన్నప్పుడు, డెవలప్ అయినప్పుడు ఆ ఆస్టియోఫైట్స్ మనం మూమెంట్ కాళ్ళ దగ్గరికి ముందుకి తీసుకున్నప్పుడు ఆ ఆస్టియోఫైట్స్ పించ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే అది గట్టిగా కాల్షియం డిపాజిట్స్ అయి ఉంటాయి కాబట్టి అవి పించ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకు పెయిన్ రావడం జరుగుతుంది. ఈ షాక్ వేవ్స్ వాటిని బ్రేక్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ మనం ఫిజియోథెరపీలో వాడతాం. ఈ షాక్ వేవ్ అయినా, లేజర్ అయినా, షార్ట్ వేవ్ డైథెరమీ అయినా, లేదంటే ఐఎఫ్సి కరెంట్స్ అంటాము, ఓకే, ట్రాక్షన్ మషిన్స్ అంటాము. ఇలా డిఫరెంట్ ఎలక్ట్రోథెరపీ మోడాలిటీస్ మనం ఫిజికల్ రీహాబిలిటేషన్లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఎక్విప్మెంట్ అంతా వాడి ఎటువంటి సమస్యలు పరిష్కరించవచ్చు అంటారు? సో మనం ఫిజియోథెరపీలో మన దగ్గర ఏదైతే పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ ఏదైతే ఉందో, మన ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే మనం టిష్యూస్ని రీజనరేట్ చేయడం జరుగుతుంది. మనం చేసే ఫిజికల్ థెరపీ అప్రోచెస్తో కానీ అయినా, లేదంటే ఈ మషిన్స్తో అయినా, లేదంటే మనం పేషెంట్స్కి చెప్పే ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ డైట్తో పాటు వీటిని అన్నిటిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైతే టిష్యూ వాళ్ళ బాడీలో డ్యామేజ్ అయిందో, ఏదైతే డ్యామేజ్ అయిన టిష్యూ వల్ల వాళ్ళకి పెయిన్, డిస్కంఫర్ట్ వస్తుందో, ఏదైతే వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుందో, దేనివల్ల అయితే మూమెంట్ రెస్ట్రిక్షన్ అయిందో, మన ఇంటెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ వీటన్నిటిని యూజ్ చేసి ఆ స్ట్రక్చర్ని రిపేర్ చేయడం, దాని అలైన్మెంట్ని కరెక్ట్ చేసుకోవడం, దాన్ని స్ట్రెంత్ చేసుకోవడం, పేషెంట్కి ఎలా స్ట్రెంత్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే టిష్యూ అనేది
రీజనరేట్ అవ్వుకుంటూ వెళ్తుందో, రిపేర్ అవ్వుకుంటూ వెళ్తుందో, స్ట్రాంగ్ ఎనఫ్ తయారవుతుందో, పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఎందుకంటే రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది ప్రాపర్గా వాళ్ళు మూవ్మెంట్ చేయగలుగుతారు కాబట్టి. సో మన ఇంటెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది టు అడ్రస్ ది డ్యామేజ్డ్ ఏరియా అనమాట. ఓకే. అండ్ విజరల్ మ్యానిపులేషన్స్, క్రానియోసాక్రల్ ఈ రెండు కూడా ఫిజియోథెరపీలో యూజ్ చేస్తారా? ఎస్. విజరల్ మ్యానిపులేషన్స్ అండ్ క్రేనియోసాక్రల్ థెరపీ అనేది ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ మనకి ఆస్టియోపతిక్ కాన్సెప్ట్స్ అంటాము. ఎందుకంటే ఇప్పుడు మనం అంతకుముందు కనుక చూసుకుంటే డౌన్ ద లైన్ ఈ ఆస్టియోపతి, కైరో, ఫిజియోథెరపీ ఇవన్నీ రీసెంట్గా డెవలప్ అయినాయి. కానీ ఆస్టియోపతి అనేది ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇఫ్ యూ టేక్ ఆల్ ఓవర్ వరల్డ్. దాంతోపాటు మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు మనకి ఎలాగైతే ఆయుర్వేద, పంచకర్మ ఇవన్నీ ఉన్నాయో, మర్మ థెరపీ, అలాగా ఆస్టియోపతి కాన్సెప్ట్ కూడా ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాన్సెప్ట్. ఆస్టియోపతిలో మనం ఏంటంటే ఇప్పుడు క్రేనియోసాక్రల్ థెరపీ ఏదైతే మన క్రేనియల్ బోన్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో సిఎస్ఎఫ్లో దాని బ్యాలెన్స్ని రిథమ్ బ్యాలెన్స్ చేయడానికైనా, లేదంటే ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో ఆర్గాన్స్లో ఏదైనా డిస్ఫంక్షన్స్ ఉన్నా, ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నా, ఏదైనా అడేషన్స్ ఉన్నా, ఏదైనా డెన్సిఫికేషన్స్ ఉన్నా, ఈ ఆర్గాన్స్ని మనం మాన్యువల్ ఫామ్లో ఇప్పుడు ఈ లివర్ అయినా, ఈ గాల్ బ్లాడర్ అయినా, ఈ స్టమక్ ఏరియాలో ఉండే ఏదైతే లిగమెంట్స్ ఉన్నాయో ఆర్గాన్ లిగమెంట్స్ అది రెస్ట్రిక్షన్స్ ఉన్నా, లేదంటే ప్రాపర్గా మొబిలిటీ కానీ మోటిలిటీ అంటాం, దాంట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా మనం డైరెక్ట్గా మాన్యువల్గా దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. సో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది, స్టమక్ పెయిన్ అంటారు. కొంతమంది గ్యాస్ట్రైటిస్ ఉంది. మనం ఎండోస్కోపిక్ చేసినా కానీ, లేదంటే అబ్డామినల్ అల్ట్రాసౌండ్ చేసినా కానీ దాంట్లో అయితే స్ట్రక్చర్ బాగానే ఉంటుంది, కానీ పేషెంట్ మాత్రం పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాటికి మనందరికీ తెలుసు లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అనేది రాదు అని. సో వాళ్ళకి ఇమేజ్ ఏదైతే మనం తీస్తామో, ఏదైతే అల్ట్రాసౌండ్ అలాంటివి మనం తీసిన తర్వాత ఏం ప్రాబ్లం లేదు అంటే డెఫినెట్గా ప్రాబ్లం అనేది డైరెక్ట్గా అక్కడ అయినా ఉండొచ్చు, లేదంటే రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ అయినా వాళ్ళకి రావచ్చు. అంటే నడుములో నరాలు నొక్కుకుపోవడం వల్ల ఆ నరాలు ముందుకు వచ్చి ఏదైతే ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయో దాన్ని రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ అంటాం అన్నమాట. సో ప్రాబ్లం అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ప్రాబ్లం లేకుండా అయితే పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఉండదు. సో మన ఇంటెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏదైతే పెయిన్ వస్తుందో ఈ పేషెంట్కి దాని సోర్స్ ఎక్కడుంది, వెదర్ ఇట్ ఈస్ ఆర్గాన్స్లో ఉందా, లేదంటే స్పైన్లో ఉందా, లేదంటే ఫేషియాల్లో ఉందా, లేదంటే మజిల్లో ఉందా, లేదంటే జాయింట్లో ఉందా. సో మన డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది అసెస్మెంట్లో మనం చేయడం జరుగుతుంది. ఈ పేషెంట్కి ఏదైతే పెయిన్ వస్తుందో ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే. సో మనం సోర్స్ని ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందో మన మాన్యువల్ థెరపీ అసెస్మెంట్ ద్వారా కానివ్వండి, లేదంటే ఫిజియోథెరపీలో, లేదంటే డెఫినెట్గా కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి, ఎక్స్రేస్, ఎంఆర్ఐస్, అల్ట్రాసౌండ్, మన ఈ స్కానింగ్స్, వీటన్నిటిని పేషెంట్స్ చెప్పే వాటిని బేస్ చేసుకొని మనం ఒక కంక్లూజన్కి రావడం జరుగుతుంది, సోర్స్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం. సో ఎప్పుడైతే మనకి సోర్స్ తెలుస్తుందో మనం డైరెక్ట్గా మన దగ్గర ఉండే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో ఏదైతే అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయో దాన్ని బట్టి మనం ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన స్పెసిఫిక్ ప్యాటర్న్తోని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం వాళ్ళకి ఆ ప్రాబ్లమ్కి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, విజరల్ మ్యానిపులేషన్స్ వల్ల అసలు ఏంటి యూజ్ ఏంటి, అది చేస్తే ఏమవుతుంది? ఎస్. సో ఇంతకుముందు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, విజరల్ మ్యానిపులేషన్ అనేది, విజర అంటే ఆర్గాన్స్ అంటే ఇప్పుడు ఏదైనా లంగ్ అయినా, లివర్ అయినా, లార్జ్ ఇంటెస్టైన్ అయినా, స్మాల్ ఇంటెస్టైన్ అయినా, గాల్ బ్లాడర్ అయినా, ఏదైనా కానివ్వండి, ప్రతి ఆర్గాన్కి ఒక మోటిలిటీ అండ్ మొబిలిటీ ఉంటుంది. దాని ప్లేస్లో అది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. దాని ప్లేస్లో అది స్టికప్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే. దానికి సర్టన్ మూమెంట్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఏ విషయంలో వల్ల అయినా ఆర్గాన్ రెస్ట్రిక్షన్ ఉన్నా, ఇప్పుడు స్పెసిఫిక్గా మనం చూసుకుంటే స్కార్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి అపెండిక్టమీ ఆపరేషన్ చేస్తే, కొంతమందికి గాల్ బ్లాడర్ తీసేస్తే, కొంతమందికి సిజేరియన్ అవుతుంది, ఫీమేల్స్లో అయితే సి సెక్షన్ కానివ్వండి, ఏదైనా కొంతమందికి హెర్నియా ఆపరేట్ అవుతుంది. సో ఎక్కడైనా మన బాడీ మీద, అబ్డామిన్ మీద కానివ్వండి, లేదంటే ఎక్కడైనా బాడీ మీద స్కార్ ఉన్నప్పుడు డెఫినెట్గా లోపల అడేషన్స్ ఉంటాయి, డెన్సిఫికేషన్స్ ఉంటాయి. సో ఏదైతే మనం ఇప్పుడు సపోజ్ మన బట్టలు చినిగిన తర్వాత ఎప్పుడైతే కుట్టిన తర్వాత అక్కడ మొత్తం ఫోల్డింగ్ ఏర్పడుతుంది కదా, అలాగే మన బాడీ మీద ఎక్కడ కట్ ఆపరేషన్ అయినా కానీ అక్కడ స్కార్ ఉంటుంది, అడిషన్స్ ఉంటాయి. సో దానివల్ల ఫేషియల్ రెస్ట్రిక్షన్ జరుగుతుంది, దానివల్ల అక్కడ ఉండే ఆర్గాన్ కూడా డిస్ఫంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విజరల్ మ్యానిపులేషన్స్లో మనం ఆ ఆర్గాన్స్ని
ఈ డిఫరెంట్ విజరల్ మ్యానిపులేషన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే అక్కడ డెన్సిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రైమరీ కాంప్లికేషన్స్ దాన్ని కూడా మన డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అని ఫేషియా మ్యానిపులేషన్స్ కానివ్వండి, లేదంటే స్కార్ ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుంది, స్కార్ నీడ్లింగ్ కానివ్వండి, అది చేయడం జరుగుతుంది. సో మన ఇంటెన్షన్ ఏముంటుందంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనకి ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేస్తున్నామో, ఎక్కడెక్కడైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో బాడీలో ఆర్గాన్స్ అయినా, అది జాయింట్ అలైన్మెంట్ అయినా, లేదంటే మన ఫేషియల్ రెస్ట్రిక్షన్ అయినా, లేదంటే మజిల్ టియర్స్ అయినా, లేదంటే డిస్క్ డిజనరేటివ్ చేంజెస్ అయినా కానీ, మస్కులర్ వీక్నెస్ అయినా, మస్కులర్ ఇంబ్యాలెన్సెస్ అయినా, మనం ఆ స్ట్రక్చర్ని హోలిస్టిక్ వేలో ఏదైతే మన ఫిజియోథెరపీలో లేటెస్ట్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, వాటిని క్లబ్ చేసుకొని ఎక్కడ ఏదైతే అవసరం అవుతుందో ఆ ట్రీట్మెంట్ కాన్సెప్ట్తో స్పెసిఫిక్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అన్నమాట పేషెంట్కి. దానివల్ల పేషెంట్కి ఎక్కడైతే సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఉందో అది రెక్టిఫై చేయగలుగుతున్నాం. సపోజ్ మనకి మనం సెకండరీ కాంప్లికేషన్స్ అంటాం అన్నమాట. సో మనం స్పెసిఫిక్గా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాలర్ ఉన్నారు వెంకటకృష్ణ నెల్లూరు నుండి. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. ఓకే, కాల్ డ్రాప్ అయింది డాక్టర్. క్రేనియోసాక్రల్ థెరపీ అంటే కూడా చెప్పారు మీరు ఇప్పుడే. సో దానివల్ల యూజెస్ ఏంటి? సో క్రేనియోసాక్రల్ థెరపీ అంటే మనం క్రేనియో అంటే మన బేస్, మన క్రేనియల్ మన 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 బ్రెయిన్ని క్రేనియో ఏరియా అంటాం అన్నమాట. సాక్రల్ అంటే మనం ఏదైతే బ్యాక్ సాక్రమ్ ఉంటుంది కదా, స్పైన్ని కనెక్ట్ చేసేది. సో ఈ విజువల్గా మనకి ఇది కూడా ఆస్టియోపతిక్ కాన్సెప్ట్లో ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అన్నమాట. సో క్రేనియోసాక్రల్ థెరపీలో మనం యూజువల్గా దాన్ని దాంట్లో ఏదైతే సిఎస్ఎఫ్ ఫ్లో అవుతూ ఉంటుందో, సెర్బ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అంటాము. సో ఎక్కడైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనం ఇట్ ఈస్ అ వెరీ జెంటిల్ అప్రోచ్ అన్నమాట. ఎక్కడెక్కడైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో మనం వాటిని ఆ ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది, సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అండ్ సాధారణంగా మనం ఈ రోజుల్లో ఎక్కువగా వినేది స్ట్రెస్, యాంగ్జైటీ, లేదంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. సో ఇవి వింటూ ఉంటాం కదా. సో వీటికి దీంతో పాటు కొంతమందికి ఫైబ్రోమయాలజీ అంటాం. ఫైబ్రోమయాలజీ అంటే డిఫరెంట్ బాడీలో వేరే వేరే చోట పెయిన్స్ వస్తాయి. ఏ స్కాలర్ ఉన్నారా? నమస్తే అండి, సమస్య చెప్పండి. మరొకసారి చెప్పండి. ముద్దాలు నొప్పులు. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నాయండి? ఇప్పుడు 2 నెలల నుంచి వస్తున్నాయి భుజాల నొప్పులు. నేను 6 నెలలు ఇది కరెక్ట్గా వెన్నుపూస ఆపరేషన్ చేసుకొని రాళ్ళు కూడా కేర్ హాస్పిటల్కి పోయాను. వాళ్ళు రైల్వే వాళ్ళు అక్కడ రాశారు. ఎక్కడ అయింది వెన్నుపూస ఆపరేషన్? మెడ దగ్గరనా, నడుము దగ్గరనా? నడుము దగ్గర కింద అయింది. ఓకే, ఒక 5 అంగళాలు చేశారు. సో ఈ భుజాల నొప్పి ఎప్పటి నుంచి వస్తుంది? ఆపరేషన్ ఎప్పుడు అయింది? 6 నెలలు ఇది కరెక్ట్గా 4వ తారీఖు. మరి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా మీరు? మేమేం తీసుకోలేదయ్యా. ఓకే, మాత్రలు మా రైల్వే హాస్పిటల్ పోతే మాత్రలు ఇస్తారు. అవి మిగతా టౌన్ లో ఇది చేసుకుంటా ఉండ, టౌన్ లో మాత్రలు తెలుసుకుంటా. రైల్వే హాస్పిటల్లోనే ఇప్పుడు సర్జరీ చేశారు కదా, మీకు కేర్లో చేశారు. సో రైల్వే హాస్పిటల్లో కూడా మీకు ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని వెళ్ళి కలవండి. దూరం పోవాలమ్మా, ఏడించి పోవాలంటే మళ్ళీ నేను సికింద్రాబాద్ పోవాలా. ఓకే, ఏ ఊరు మీది? ఇక్కడ 90 బటాలియన్ దగ్గర మా ఊరు. ఓకే ఓకే, సో మీరు ఆ రైల్వే హాస్పిటల్కి వెళ్ళలేకపోతే మీ చుట్టుపక్కల ఏదైనా ఫిజియోథెరపీ క్లినిక్ ఉంటే, ఆల్రెడీ మీరు నడుము దగ్గర ఆపరేషన్ చేసుకున్నారు. ఓకే, దాంతోపాటు ఇప్పుడు భుజాల నొప్పిలు అంటున్నారు. సో కొన్ని రోజులు రెస్ట్లో ఉండుంటారు. సో ఎక్సర్సైజెస్ చేయండి. ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు ఫిజియోథెరపిస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ పర్యవేక్షణలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ని కలిసి వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ చేసుకోండి. దాంతోపాటు వాళ్ళు కొన్ని రోజులు ట్రీట్మెంట్ కూడా మీకు చేస్తారు. అది చేయడం వల్ల తప్పకుండా మీ సమస్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది. డాక్టర్, విజువల్ మ్యానిపులేషన్స్ వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూ కూడా తగ్గే అవకాశం ఉంటుంది? ఎస్, డెఫినెట్గా. ప్రతి ఆర్గాన్ ఎప్పుడైతే ప్రాపర్గా ఫంక్షన్ చేయడం జరుగుతుందో, సో దాంతోపాటు ఏదైతే ఇష్యూస్ అండర్ లైంగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా మనం చెక్ పెట్టే అవకాశం ఉంటుందండి. ఓకే, అండ్ డిస్క్ బల్జ్ సమస్యను కూడా వింటూ ఉంటాం. డిస్క్ బల్జ్కి ఏం చేయాలంటారు? ఎస్, సో మనకి మెయిన్గా పెయిన్ రావడానికి నడుము దగ్గర
ఈ డిస్క్ బల్జెస్ మోస్ట్ ఆఫ్ ది టైం ఒక ఇదిగా మనం కన్సిడర్ చేస్తాం వీటిని డిస్క్ బల్జెస్ అనేది నడుము నొప్పి వస్తుందంటే. సో ఈ డిస్క్ బల్జెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదంటే మనం పడడం కానివ్వండి, ఇవి అయితే చాలా తక్కువ దానికి డైరెక్ట్ రీజన్స్. డిస్క్ బల్జెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రొలాంగ్ సిట్టింగ్ ఇన్ బ్యాడ్ పోస్చర్, స్లౌచ్లో మనం గంటల తరబడి కూర్చొని ఉండడం వల్ల వేర్ అండ్ టేర్ జరుగుతుంది. కాబట్టి లోపల డిస్క్లు డ్యామేజ్ అయినప్పుడు మనకి పెయిన్ స్టార్టింగ్ ఫేజ్లో అయితే లోకల్గానే ఉండొచ్చు. డిస్క్ బల్జెస్ ఎక్కువ అయినప్పుడు మనకు అక్కడి నుంచి కింద కాళ్ళకి కూడా సయాటికా పెయిన్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మెడలో ఎక్కువ డ్యామేజ్ అయితే మనకి చేతులకు కూడా రావడం జరుగుతుంది అన్నమాట నొప్పి. కొంతమందికి తిమ్మిరి, కొంతమందికి నమ్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎస్. కాలర్ చిలకలూరుపేట నుండి హనుమంతరావు గారు, నమస్తే అండి, సమస్య చెప్పండి. హనుమంతరావు గారు డ్రాప్ అయింది, మళ్ళీ తీసుకున్నాం. అండ్ డాక్టర్, డిస్క్ బల్జ్ సమస్యకి ఫిజియోథెరపీ అంటే అసలు ఏం చేయాలంటారు? ఫిజియోథెరపీలో కూడా ఫిజియోథెరపీలో మనం ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దాన్ని డెఫినెట్గా రీస్టోర్ చేయడం జరుగుతుందండి. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ మళ్ళీ కాలర్ వచ్చారా? లేదు. ఓకే. సో ఎప్పుడైతే డిస్క్ డీజనరేట్ అవుతుందో, సో దానివల్ల మనకి నొప్పి రావడం జరుగుతుంది కదా. సో మన బాడీలో ప్రతి స్ట్రక్చర్ రీజనరేట్ అవుతుంది. మన బాడీలో ఉండే స్ట్రక్చర్స్ని మనం డెఫినెట్గా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి, మనం ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వాడుతున్నామో దాన్ని బట్టి, ఏజ్ని బట్టి కొంచెం ట్రీట్మెంట్ ఓవరాల్ అవుట్కమ్లో డిఫరెన్సెస్ రావచ్చు. కానీ ఓవరాల్గా మనం దాని మీద వర్కౌట్ చేయగలిగితే డెఫినెట్గా ప్రతి స్ట్రక్చర్ రీజనరేట్ అవుతుంది అండ్ వాళ్ళు పెయిన్ ఫ్రీగా ఉండొచ్చు. మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మాన్యువల్ థెరపీ అప్రోచెస్ కానివ్వండి, నర్వ్ అండ్ స్పైన్ మొబిలైజేషన్స్ కానివ్వండి, ట్రాక్షన్ థెరపీ, డీకంప్రెషన్స్ అంటాము, ఇంతకుముందు మాట్లాడినట్టుగా లేజర్, షాక్ వేవ్స్, అక్కడ స్ట్రక్చర్ని రిపేర్ చేయడానికి, దాంతోపాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ స్ట్రక్చర్లో మార్పులు వచ్చే కొద్దీ, అక్కడ స్ట్రక్చర్ రిపేర్ అయ్యే కొద్దీ, అక్కడ స్ట్రక్చర్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది అండ్ వాళ్ళ ఫంక్షనింగ్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫంక్షనింగ్ కెపాసిటీ అంటే చాలామంది దగ్గర వింటూ ఉంటాం మనం, ఒక 30-40 మినిట్స్ కూర్చున్న తర్వాత పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 30-40 మినిట్స్ వరకు ఏం ఉండదు. కొంతమందికి 30-40 మినిట్స్ ఉంటే కొంతమందికి 5-10 మినిట్స్ ఉండొచ్చు, కొంతమందికి 1-2 అవర్స్ ఉండొచ్చు, కొంతమందికి 5-6 అవర్స్ కూడా ఉండొచ్చు. అంటే అది డిపెండ్ చేస్తుంది వాళ్ళ స్ట్రక్చర్ కెపాసిటీని బట్టి. సో ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ పెరిగే కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ రిపేర్ అవ్వడం జరుగుతుందో మనకి దాని ఫంక్షనింగ్ కెపాసిటీలో చేంజెస్ చూడడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఇంతకుముందు మాట్లాడిన 30-40 మినిట్స్ కూర్చుంటే పెయిన్ వచ్చేది, వాళ్ళకి ఒక 1 అవర్ కూర్చోగలగడం, 2 అవర్స్ కూర్చోగలగడం, అలా కెపాసిటీ పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో అది మనల్ని గైడ్ చేస్తుంది లోపల స్ట్రక్చర్ రిపేర్ అవుతుందని. అండ్ ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఇప్పుడు ఫిజియోథెరపీ అంటేనే మెయిన్గా ఎక్సర్సైజ్ థెరపీ లేనిదే ఫిజియోథెరపీ లేదు. సో డెఫినెట్గా ఫిజియోథెరపీలో మనం ఏదైతే యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా మా సైడ్ నుంచి మేము ఆ స్ట్రక్చర్కి కావాల్సిన రిపేరింగ్కి కావాల్సిన ఎన్హాన్స్మెంట్ని మనం ఇస్తాం. కానీ మనకి ఏదైతే పేషెంట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దేర్ బాడీ, మనం చెప్పిన ఎక్సర్సైజెస్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ వాళ్ళు చేయాల్సిందే. మేము గైడ్ చేయడం వరకే ఉంటుంది. వాళ్ళు చేసే కొద్దీ లోపల స్ట్రక్చర్లో మార్పు వస్తుంది, స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఎనఫ్ తయారవుతుంది. కాబట్టి అక్కడ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. ఎక్విప్మెంట్ యూస్ చేసి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటి వల్ల ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని కూడా ఉంటుంది. చాలా మందికి అనుకుంటూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. కానీ డెఫినెట్గా ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే ఇప్పుడు మనం ఏదైతే షాక్ వేవ్స్ ఇచ్చినా, లేదంటే మాన్యువల్ థెరపీ చేసినా, లేదంటే ఏదైనా ఇప్పుడు మనకి సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ వాడినప్పుడు, సో బేసికల్గా కొన్ని ఎక్విప్మెంట్స్ ఎలా అంటే మైక్రో ఇంజురీని క్రియేట్ చేస్తాయి లోపల. కొన్ని ఎక్విప్మెంట్స్ మనకి స్ట్రక్చర్ని రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫిజియోథెరపీలో మనం వాడే ఎక్విప్మెంట్స్ అనేవి డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ని ఇవ్వవు అండ్ దానివల్ల భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఫిజియోథెరపీలో వాడే ఎక్విప్మెంట్స్ డెఫినెట్గా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. సో అలా కనుక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉంటే ఫిజియోథెరపీ అనేది ఈ రోజుల్లో ఇంత పాపులర్ అయ్యేదే కాదు. కాలర్ ఉన్నారు, గోపాల్, నమస్తే అండి, సమస్య చెప్పండి. సార్ రాహుల్ సార్ గారు నమస్తే అండి. సార్ నాది కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, 4 months అవుతుంది. ఎక్కడ? ఇక్కడ మన సిటీలో అయింది, హాస్పిటల్లో. ఏ ఏరియాకి అయింది? ఏం సార్?
అంటే మీ బాడీలో ఏ ఏరియాకి ఆపరేషన్ చేసుకున్నారు? మనకి ఇక్కడ మన కాలు దగ్గర ఫ్రాక్చర్ అయింది, ఇరిగింది ఆహా. బోన్స్ అయింది. ఆపరేషన్ చేశారు, 2 ఆపరేషన్లు అయినాయి సార్. మ్మ్. ఫస్ట్ ఒకటి చేసిండ్రు, దాని తర్వాత పుండు మానిన తర్వాత ఇంకోటి చేస్తామని 3 నెలలకు మళ్ళీ ఇంకొకటి చేసిండ్రు. మ్మ్. ఇంకొకటి చేసి లోపల రాడ్ వేసింది సార్. మ్మ్. ఇప్పుడు కాలు చక్కగా నుంచో పెట్టడానికి వస్తుంది సార్. అది దాని గురించి ఫిజియోథెరపీ ఏమైనా చేపిస్తారా? కంపల్సరీ చేయించాలి. మీ ఆర్థోపెడిషియన్ని కలవండి, ఆర్థోపెడిక్ డాక్టర్ని కలవండి. వాళ్ళ దగ్గర వాళ్ళు సర్జన్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇంప్లాంట్ ఎప్పుడు వేశారు, వెయిట్ బేరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వాళ్ళకు క్లియర్గా వాళ్ళకి తెలిసి ఉంటుంది. లోపల సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఎప్పుడైనా ఫిజియోథెరపీ అనేది ఒక సర్జన్ ఒక ఫిజియోథెరపిస్ట్ కలిసి డిసిజన్ తీసుకుంటారన్నమాట. సో మీ ఆర్థోపెడిక్ డాక్టర్ని అడిగితే హీల్ గైడ్ యూ, అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి థెరపీ అనేది. సో ఏం చేయాలి అనేది మీ ఫిజియోథెరపిస్ట్ డిసైడ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎట్లా అంటే కాంబినేషన్ ఇద్దరిలో ఉంటే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా మీకు ఏదైతే ఆపరేషన్ చేశారో దాంట్లో రిపేరింగ్ కూడా ఫాస్ట్గా మనం చూడొచ్చు ఫిజియోథెరపీ చేయించుకుంటే. డాక్టర్ మీరు ఇందాక అన్నారు కొన్ని అన్ఐడెంటిఫైడ్ పెయిన్స్ కూడా ఉంటాయి, ఎందుకు వచ్చిందో తెలియదు. అలాంటివి ఎలా తెలుసుకుంటారు? ఆ తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా స్టార్ట్ చేస్తారు ప్రాసెస్? ఎస్, ఇప్పుడు మనకి పెయిన్ వస్తుంది బాడీలో అంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు పెయిన్ రావడానికి. అండ్ మన బాడీ ఈజ్ ద బెస్ట్ జడ్జ్, మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. పెయిన్ ఎప్పుడు వస్తుంది, పెయిన్ ఎక్కడ వస్తుంది, ఏ యాక్టివిటీ చేస్తే వస్తుంది, ఏ యాక్టివిటీ చేస్తే తగ్గుతుంది, టైప్ ఆఫ్ పెయిన్ ఎలా ఉంది, పెయిన్ నమ్నెస్ ఉందా, బర్నింగ్ ఉందా, పించింగ్ ఉందా, రేడియేటింగ్ ఉందా, స్టిఫ్నెస్ ఉందా, మూమెంట్ చేస్తే పెయిన్ వస్తుందా, పడుకుంటే పెయిన్ వస్తుందా, లేదంటే ఎర్లీ మార్నింగ్ పెయిన్ వస్తుందా. సో పెయిన్తో పాటు ఏదైనా మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉందా, మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటే ఎంతసేపు మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ లేదంటే ఎప్పుడైనా పడుకున్నప్పుడు వాపులు వచ్చి కాసేపు మూమెంట్ చేసిన తర్వాత తగ్గుతుందా, లేదంటే కొంతమందికి మూమెంట్ కాసేపు చేసిన తర్వాత పెయిన్ పెరుగుతుంది. సో మన బాడీ అనేది డిఫరెంట్ ప్యాటర్న్లో మనకి సిమ్టమ్స్ని ఇస్తూ ఉంటుంది. సో ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది, పేషెంట్ ఎప్పుడైతే మనం వాళ్ళని వింటామో, ఎప్పుడైతే మనం వాళ్ళ హిస్టరీ తీసుకుంటామో మనకి సోర్స్ ఎక్కడుంది, దేనివల్ల పెయిన్ వస్తుంది అనేది క్లియర్ కట్గా మనం ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్గా మనం ఏదైతే ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తామో పెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, ఇంతకుముందు అనుకున్నాం కదా స్పెషల్ టెస్ట్ ఎక్కడ ఉంది, ఆ పెయిన్ నడుము దగ్గర నుంచి వస్తుందా, లేదంటే మన పెరిఫార్మిస్ ఏరియా దగ్గర నుంచి వస్తుందా, ఎస్ఐ జాయింట్ దగ్గర నుంచి వస్తుందా, లేదంటే బిలోనియా, ఎబోనియా, అది నర్వ్ పెయినా, మజిల్ పెయినా, జాయింట్ పెయినా, డిస్క్ రిలేటెడ్ పెయినా, లేదంటే ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల పెయిన్ వస్తుందా, లేదంటే వాళ్ళకి ఎమోషనల్ స్ట్రెస్ వల్ల పెయిన్ వస్తుందా, లేదంటే ఆర్గాన్ రిలేటెడ్ పెయిన్ వస్తుందా. మనం చాలామందికి వింటాను కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా నడుము నొప్పి వస్తుంది అని. ఓకే, గాల్ బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి థొరాసిక్ స్పైన్లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న థొరాసిక్ స్పైన్లో నెక్లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ వైస్ వర్సా. ఆర్గాన్లో ప్రాబ్లం ఉన్న పెయిన్ రావచ్చు, మనకి ఏదైనా డైరెక్ట్గా ఏదైనా హిస్టరీ కనుక చూసుకుంటే ఏదైనా వాళ్ళు పడ్డారా, లేదంటే వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ ఎలాంటిది. సో ఎప్పుడైతే మనం బ్రీఫ్ హిస్టరీ తీసుకుంటాం కదా కన్సల్టేషన్లో, సో వాళ్ళకి పెయిన్ ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు క్లియర్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో ఆ డయాగ్నోసిస్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే మనం కరెక్ట్ ఏరియాకి ఏదైతే ఎక్కడి నుంచి అయితే పెయిన్ వస్తుందో దాన్ని కనుక మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తే పెయిన్కి మనం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, ఫిజియోథెరపీ గురించి చాలా విషయాలు తెలియజేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉన్నది 10 TV.